రివర్ ఫ్రంట్ క్యాపిటల్ మలేషియా రాజధాని పుత్రజయను తలపించేలా ఆంధ్రజయను నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఒక అవగాహన కూడా వచ్చినట్లు సమాచారం. మరి కమిటీ ఎంపిక చేసుకుంటున్న ప్రాంతం ఏది, విస్తీర్ణం ఎంత ఉండబోతోంది, ఎన్ని గ్రామాలు తరలించాలని చూస్తున్నారు, అసలు రివర్ ఫ్రంట్ క్యాపిటల్ ఆలోచన ఏంటి? చంద్రబాబును హుస్సేన్ సాగర్ ఎదుట ఉన్న సెక్రటేరియట్ మోడల్ ఆకర్షించిందో లేక మలేషియా నూతన రాజధాని పుత్రజయ నమూనా ఆకట్టుకుందో గాని సరికొత్త ప్లాన్ ఆయన మదిలో మెదిలింది. అదే రివర్ ఫ్రంట్ క్యాపిటల్. కృష్ణానదికి అభిముఖంగా రాజధానిని డిజైన్ చేయాలని నారాయణ నేతృత్వంలో వేసిన కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ కమిటీ నదికి ఎదురుగా సెక్రటేరియట్, అసెంబ్లీ వంటి కీలక నిర్మాణాలకు తగిన భూమిని సూచించే పనిని ఇండస్ట్రియలిస్టులకు అప్పగించింది. కమిటీ పెద్దలు రాజధాని నిర్మించాల్సిన స్థలంపై స్థూలంగా ఒక ఐడియాకొచ్చారు. ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో కృష్ణా రివర్ కనిపిస్తూ ఉండే నేచురల్ ఈస్థెటిక్ ప్రాంతాలు వారి దృష్టిలో ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే దారిలో ప్రకాశం బ్యారేజ్ దాటాక ఉండవల్లి సెంటర్ వస్తుంది. అక్కడి నుంచి అమరావతి వెళ్లే రోడ్డుంది. ఈ రహదారిలో ఉండవల్లి సెంటర్తో ప్రారంభించి ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, వెలగపొడి, రాయపొడి, తుళ్లూరు, బోరుపాలెం, హరిశ్చంద్రాపురం, దొండపాడు, వైకుంఠపురం, మద్దూరు, అమరావతి గ్రామాలున్నాయి. ఈ రూట్లో 5 గ్రామాలను తరలిస్తే 25,000 ఎకరాల భూమి క్యాపిటల్ కు లభిస్తుందని రాజధాని కమిటీ సభ్యులు ఒక అంచనాకొచ్చినట్లు సమాచారం. వారి వ్యూహం ప్రకారం ఎక్కువ గ్రామాలపై భూసేకరణ ప్రభావం లేకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రైతుల నుంచి భూమిని సేకరించడమా లేక ల్యాండ్ పూలింగ్ పద్దతిలో భూమికి పరిహారంగా ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ చేసిన ప్లాట్లు కేటాయించడమా అన్నది ఆలోచిస్తున్నారు. ఇదంతా రైతుల స్పందనపై ఆధారపడి ఉంది. క్యాపిటల్ ను కృష్ణానదికి అవతల వైపు హైదరాబాద్ విజయవాడ హైవేతో అనుసంధానిస్తారు. ఆ రూట్లో ఇబ్రహీంపట్నం వద్ద నదిపై ఇప్పటికే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. భవిష్యత్తులో కంచికచెర్ల, నందిగామాల వద్ద నదిపై మరికొన్ని వంతెనలు నిర్మిస్తారు. ఉండవల్లి వద్ద ఈ క్యాపిటల్ ఏరియా NH5 తో అనుసంధానమవుతుంది. నదికి 2 వైపులా ఉండే ప్రాంతాల్లో రివర్ టూరిజం డెవలప్ చేసి రాజధానిని ఒక టూరిస్ట్ హబ్ గా మార్చాలని, వాటర్ రీసైక్లింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని నిపుణులు ఆలోచిస్తున్నారు. భౌగోళికంగా చూసినప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం చాలా అనువైనదిగా, అనుకూలంగా 13 జిల్లాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు కూడా కేంద్ర బిందువుగా అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉన్న ప్రాంతంగా చాలా స్పష్టంగా. పుత్రజయలాగే గార్డెన్ సిటీగా, హై టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్ది ఏపీ చరిత్రలో ఫ్యూచరిస్టిక్ మోడర్న్ క్యాపిటల్ నిర్మాతగా నిలిచిపోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పుత్రజయను 11,320 ఎకరాల్లో నిర్మించారు. 38% విస్తీర్ణంలో పార్కులు, బొటానికల్ గార్డెన్లు, ఫ్లెమింగోల వంటి పక్షుల విహారానికి వీలుగా కొలనులు, మానిక్యూర్డ్ హిల్స్ ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన అమరావతి చరిత్ర, కృష్ణా పరివాహక సహజ సౌందర్యానికి మోడర్న్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జోడించాలని, అలా సన్ రైజ్ స్టేట్ కు రివర్ ఫ్రంట్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని ఏపీ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. అవసరమైనటువంటి అన్ని రకాల భవనాలు, భవంతులు ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఆహ్లాదకరంగా ఉండే విధంగా, అదేవిధంగా ఎక్కువ మంది పర్యాటకంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలని అభివృద్ది చేసుకుని ఆకట్టుకునే విధంగా తయారు చేసేటటువంటి ప్రయత్నం కనపడుతుంది. ఈ ప్రాంతం నుంచి కనెక్టివిటీకి ఆల్రెడీ ఉన్న రోడ్లనే మరింత డెవలప్ చేస్తారు. క్రోసూరు నుంచి అమరావతి, క్రోసూరు టు సత్తెనపల్లి, క్రోసూరు టు పిడుగురాళ్ల రోడ్ నెట్వర్క్ ను విస్తరిస్తే క్యాపిటల్ కు కనెక్టివిటీ ఏర్పడుతుంది. క్రోసూరు నుంచి పిడుగురాళ్ల రోడ్డు విస్తరిస్తే దాన్ని అద్దంకి, నార్కెట్పల్లి స్టేట్ హైవేలో కలిపే అవకాశం ఉంది. మరోవైపు సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి వయా వినుకొండ మీదుగా నంద్యాల, కర్నూలు రోడ్డును డెవలప్ చేస్తే క్యాపిటల్ కు రాయలసీమతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఏదైతే 189 కిలోమీటర్ల పరిధిలో రింగ్ రోడ్ ని ప్రపోజల్ చేశారో రేపు రాజధాని కోసం అని చెప్పి రోడ్ ని ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఆ రోడ్ ని రాయలసీమ ప్రాంతానికి కూడా రోడ్డు కనెక్టివిటీ స్పష్టంగా వచ్చి 13 జిల్లాలకు కూడా మనకి సమగ్రమైనటువంటి కనెక్టివిటీ ఈ ప్రాంతం నుంచి చాలా తక్కువ ఖర్చుతోటి ఉన్నటువంటి రోడ్డుని వెసులుబాటు చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే
హైటెక్ సిటీ నిర్మాతగా తన్ను తాను చెప్పుకునేందుకు ఇష్టపడే చంద్రబాబు నాయుడు అలాంటి ఖ్యాతిని ఏపీ క్యాపిటల్ విషయంలోనూ పొందాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సన్ రైజ్ స్టేట్ కు రివర్ ఫ్రంట్ రాజధాని నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని ఒవ్విళ్లూరుతున్నారు.